హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పార్ట్ 2 ఫర్ శిల్పారామం. నేనైతే తెగ హ్యాపీగా పిల్లల పార్క్ వచ్చాను. ఇక్కడ ఓన్లీ పిల్లలే కూర్చోవాలంట, నాకైతే తెలియదు, నేను తెగ ఊగిస్తున్నాను. సో నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చాను బోటింగ్ ఏరియాకి. ఇక్కడ చిన్న చిన్న డక్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో వైట్ కలర్లో. అక్కడ ఒక డక్ చూడండి, తెగ ఎగరేసుకుంటుంది, చాలా అందంగా ఉన్నాయి. వాటర్లో భలే ఆడుకుంటున్నాయి అవి వాళ్ళ ఫ్రెండ్స్తో. నాకు చాలా భలే అనిపించింది, చూసేస్తున్నాను. ఇంక ఇక్కడ అంత తిరిగేసి మీకు ఆకలి అవుతే ఇంక ఇది స్పెషల్గా ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట, రుచి భోజనశాల. సో ఇక్కడ అన్నీ మీరు వెరైటీస్ తినొచ్చు. నేను ట్రై చేద్దాం అనుకున్నాను, ఎందుకో నేను ఒకటే ఉన్నాను కదా, సో ఏం ట్రై చేయలేదు. సో అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇదంతా బోటింగ్ ఏరియా అన్నమాట. సో మీరు మీ ఫ్యామిలీతో చిన్న పిల్లలతో వచ్చి ఇక్కడ బోటింగ్ చేస్తారు. ఇక్కడైతే ప్రజెంట్ ఎవరు చేయట్లేదు. సో ఇది మార్నింగ్ టైం కదా, ఇంకెవరు రాలేదు. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నాను. సో వచ్చేసింది చిన్న పల్లెటూరు లాగా అంత సెటప్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి నేను షాక్ అయ్యాను, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ రియల్ మనుషుల్లాగా ఉన్నారు వీళ్ళంతా. లైక్ మన తెలంగాణలో ఫేవరెట్ ఫెస్టివల్ ఉంటుంది కదా, లైక్ బోనాలు, అమ్మూరు తల్లికి మనం పూజలు చేస్తాము. సో అలా ఉన్నారన్నమాట. ఇది విలేజ్లో అయితే చాలా ఇలాంటివే మనం చూసి ఉంటాము. సో అది ఫెస్టివల్ ఒక వైబ్ అన్నమాట. నాకైతే తెగ ముచ్చట అనిపించి మరీ వీడియో తీసుకుంటున్నారు దగ్గర నుంచి. ఆ ఫేసెస్ చూస్తే దగ్గర నుంచి లైక్ రియల్గా ఉన్నాయి, వాళ్ళకు కూడా ప్రాణాలు ఉన్నాయేమో అన్నట్టు ఉన్నది. అంత బాగా ఆర్ట్ చేశారు, చాలా బాగా చేశారు. నేనైతే దగ్గర నుంచి వీడియో తీసేసుకుంటున్నాను, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూసేయండి మీరు, ఇక్కడ ఇద్దరు అమ్మమ్మలు ఉన్నారు. ఒకరేమో బియ్యం క్లీన్ చేస్తుంది చాటలో వేసుకొని, ఇంకొక అమ్మమ్మ ఏమో మిక్సీ, ఇప్పుడైతే మిక్సీ పడుతున్నారు కదా, అప్పటి కాలంలో ఇలా ఇలా చేసేవాళ్ళంట. ఇంకా మా ఇంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి, మా నాయనమ్మ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. ఇక్కడైతే తాతయ్య కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఇంకా ఇక్కడ మంచం మీద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. సో బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆడుకుంటున్నారు. ఇదంతా విలేజ్ టైపు, చాలా అందంగా ఉంది. నాయనమ్మలు అమ్మమ్మలు అయితే అచ్చం మనుషుల్లాగానే ఉన్నారు. ఇక్కడైతే ఒక విలేజ్గా క్రియేట్ చేశారు. అంతా చాలా ట్రెడిషనల్గా ఉందన్నమాట. ఇదొక విలేజ్ మొత్తము. ఇది ట్రైబ్స్ వాళ్ళు, లంబాడీస్ అంటారు కదా, మా ఆదిలాబాద్ సైడ్ అయితే చాలా ఉంటాయి ఇలాంటి వాళ్ళు. నేను ఒకసారి గెటప్ వేసి కూడా మీకు చూపిస్తాను మా ఊరికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మనం ఫేసెస్ పెట్టి అలా మన ఫేస్ని ఇలా పెట్టేసి మేము ఫొటోస్ తీసుకోవాలి. సో ఫోటో సెక్షన్ అన్నమాట. అందరూ వచ్చి తెగ ఫొటోస్ తీసుకుంటున్నారు. నా ఫోటో తీసి వాళ్ళు ఎవ్వరు లేరు కదా, అందుకే సెల్ఫీ కెమెరా పెట్టి మరీ వీడియో తీసుకుంటున్నాను, నాకు నేనే ఒక్కతే. ఇంకా అలా చూసుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడ నుంచి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అటు సైడ్ వెళ్ళి చూద్దామనేసి ఇంకా వెళ్తున్నాను. నా బ్యాక్ సైడ్ కూడా చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది ఇక్కడైతే రియల్గా మనం చూస్తాం కదా పల్లెటూరులో, అలా ఉంది. రైతన్న పొలం దున్నేస్తున్నారు కదా, సో 2 ఎద్దులు ఉన్నాయి అక్కడ, సేమ్ మనుషులానే ఉన్నారు. అక్కడ పక్కన ఆంటీ వచ్చి టిఫిన్ తీసుకొస్తుంది బేబీని నడుము కట్టేసి. సో అది ఓన్లీ మనం పల్లెటూరులోనే చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అమ్మమ్మ చూడండి ముగ్గులు గీస్తుంది వాళ్ళ ఇంటికి. సో అలా డిజైన్ చేసేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇవి తయారు చేస్తారు కావచ్చు, మట్టి బొమ్మలు. వీళ్ళంతా కూలీలు పని చేస్తున్నారు వీళ్ళంతా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇదైతే సంక్రాంతి వైబ్. సో సంక్రాంతి రోజు అలా గంగిరెద్దు, ఆవు వాళ్ళు పాటలు పాడతారు. ఇక్కడ సంప్రదాయంగా ఒక అమ్మాయి ఉంది, దాని పక్కన చిన్న పాప ఉంది, కింద ముగ్గులు ఉన్నాయి. చాలా అందంగా ఉంది, లైక్ ఎలా అంటే రియల్గా ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా బాగుంది, నేనైతే తెగ చూసేస్తున్నాను, ఎందుకంటే ఇంత బాగా డిజైన్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఇది గిరిజన జీవన శైలి, అంటే గిరిజన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, దాని గురించి తెలియడానికి ఈ హౌస్లో అంతా డెకరేట్ చేశారు. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో మనం కూడా చూసిద్దాం. ఇది ఓన్లీ ట్రైబ్స్ వాళ్ళు, వీళ్ళు పని చేసే విధానం, అంటే ఏమేమి చేస్తారు వాళ్ళు. లైక్ ఇక్కడైతే ఏం చేస్తున్నారు, ఈ పనిని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సారీ, ఇది స్కిప్ చేసేస్తున్నాను, నాకైతే తెలియదు. సో ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాము. ఇక్కడైతే అన్ని ఇళ్ళల్లో చూస్తే అన్ని డిజైన్స్లో ముగ్గులు గీసేసి ఉన్నాయి, చాలా అందంగా ఉంది. ఇంకా ఇక్కడైతే బుట్టలు అల్లుతున్నారు వాళ్ళు. వెనక సైడ్ ఇంకొక తాత ఉన్నాడు, ఇక్కడ అమ్మ ఉంది, తను ఏదో కింద కూర్చొని అలా కిందికి చూస్తుంది. వాళ్ళు అలా మనం బియ్యంకి క్లీన్ చేయడానికి చాటలు ఉంటాయి కదా, అవి తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి ఏమో ఏదో తయారు చేస్తుంది, అది కూడా నాకు తెలియదు.
సో ఇక్కడ ఏదో బా ఏమంటారు వాయిద్యాల సంథింగ్ ఏదో అంటారు, నాకు అది కూడా తెలియదు. ఇది మాత్రం తెలుసు, బుట్టలు అల్లుతున్నారు, కుండలు ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సగానికి సగం నాకైతే తెలియదు, తెలుగు కూడా క్లియర్గా రాదు కాబట్టి అంత అచ్చ తెలుగు అయితే నాకు రాదు. సో మీరైతే తెలిసినవన్నీ కామెంట్స్ చేసేయండి, నేను నేర్చుకుంటాను. అండ్ ఈ హౌస్ అంతా ఒక పల్లెటూరు లాగా, లైక్ వాళ్ళ ఎలా ఉంటుందో రియల్గా అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేస్తే కాంతార మూవీ ఉంటుంది కదా, అలా ఒక స్టాచ్యూ, అండ్ ఇక్కడ భరతనాట్యం చేసే స్టాచ్యూ, అటు మలయాళీ సైడ్ డ్యాన్స్ చేసే స్టాచ్యూ, ఇంకా ఇలా ఉండిపోయాయి కదా. దాంట్లో అలా ఫేస్ పెట్టుకుంటుంది ఆ అమ్మాయి, అలా ఫేసెస్ పెట్టుకొని మనం ఫొటోస్ తీసుకోవాలి. సో అలా నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఫోటో తీసి వాళ్ళు ఎవరు లేరు, సైలెంట్గా వాళ్ళ వీడియోస్ని తీసుకుంటున్నాను నేను. ఇలా అయితే భలే అనిపిస్తుంది అందరికీ, వాళ్ళు వచ్చి ఫేసెస్ ఇలా పెట్టి ఫోటో తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ వచ్చారా రైతన్న రైతమ్మ నేనే పేరు పెట్టుకున్నాను. అది అక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫేసెస్ పెట్టుకొని ఫొటోస్ తీసుకోవాలి. అది సరదాగా, జస్ట్ ఫర్ ఫన్, సరదాగా కోసం. ఆ పాప కూడా అలాగే చేస్తుంది. ఇక్కడ కృష్ణుడి చేతు దగ్గర ఫ్లూటు, సో కృష్ణుడి చేయి స్టాచ్యూ ఉంది, దానిపైన ఫ్లూట్. అక్కడ ఫోటో దిగితే భలే ఫోటోలు వస్తాయి. సో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. నేను కూడా దూరం నుంచి సెల్ఫీ కెమెరా పెట్టి వీడియో పెట్టి మరి ఫొటోస్ తీసుకుంటున్నాను. ఇంకా అలా ముందుకెళ్తే నాకు ఒకటి కనిపించింది. అది ఏంటిదంటే కృష్ణుడు దగ్గరికి వెళ్తే కృష్ణుడు ఉన్నాడు, అది వుడ్తో చేసిన కృష్ణుడు, చాలా అందంగా ఉన్నాడు. ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేస్తున్న బుద్ధ కనిపించాడు, లోటస్లో ఉన్నాడు. అది లైట్ పింక్ కలర్లో ఉంది, అంటే లోటస్ దగ్గర కూర్చొని ఉన్నాడు. చాలా బాగా అందంగా ఉంది. అక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు. నార్మల్గా మనకు బుద్ధుడు చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ లోటస్ పైన చేస్తున్నాడు. చాలా అందంగా ఉంది. నా బ్యాక్గ్రౌండ్ సైడ్లో చాలా అందంగా కనిపిస్తుంది. అది చూస్తే నాకు ఎంత కూల్గా లైక్ రిలాక్స్గా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నిజం చెప్తున్నాను, ఈ సీన్ మనకు ఓన్లీ బృందావనంలోనే కనిపిస్తుంది. అక్కడికి వెళ్తేనే ఇలాంటి దర్శనం జరుగుతుంది. నాకైతే ఇక్కడ శిల్పారామంలో జరిగింది. అక్కడ వాటర్లో గోపికలు ఉన్నారు. సో కృష్ణుని అడుగుతున్నారన్నమాట, కృష్ణ మా చీరలు ఇచ్చేయండి అనేసి. కృష్ణుడేమో చెట్టు పైన ఉన్నాడు, అక్కడ కనిపిస్తున్నారా శారీస్ ఉన్నాయి కదా, అక్కడ పైన కృష్ణుడు ఉన్నాడు. సో అలా అల్లరి చేస్తున్నాడు కృష్ణుడు. గోపికలేమో స్నానం చేస్తూ కృష్ణ మా చీరలు ఇచ్చేయి అనేసి అడుగుతున్నారు. ఇదంతా మూవీస్లో కూడా చూడొచ్చు, చాలా వచ్చే. ఇక్కడైతే గ్రీన్ గేట్ ఉంది, దానిలో ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోవాలి. అలా చాలా అందంగా ఉంది ఈ గేట్ అయితే, అంతా కట్టెలతో చేసినవి. సో వుడ్తో చేసింది కదా, భలే ఉంది గ్రీన్ గేట్. అక్కడ నుంచి నేను వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అవైతే కాగితపు పువ్వులు అంటారంట, అవి చాలా అందంగా ఉన్నాయి. నాకైతే ఎంత బాగా అనిపించిందో, బ్యాక్గ్రౌండ్కి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడైతే అన్ని ఫ్లవర్సే ఉన్నాయి, చెప్పాను కదా, చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. నేను అలా చూస్తూ వెళ్ళిపోతున్నాను. అది నా వెనక సైడ్ కూడా చూడొచ్చు, చాలా వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి. అలా చూస్తూ వచ్చేసాను. ఇక్కడ కూడా చూడండి, కాగితపు ఫ్లవర్స్లో అవి కూడా ఇంకొక వెరైటీ అయిపోయాయి అన్నమాట. సో అదైతే మెరూన్ కలర్లో ఉన్నాయి, ఎంత బాగున్నాయో. అలా ఫ్లవర్స్ చూస్తూ వచ్చేసరికి ఇంకా నేనే అలసిపోయాను అన్నీ చూసేసరికి. ఇంకా చెట్టు కింద కూర్చున్నాను, ఇంకా అలా మాట్లాడుతున్నాను చెట్టు కింద కూర్చొని, ఎందుకంటే అంత నడిచాను, అంత ఇలా రౌండ్గా నడవాలన్నమాట. సో అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలా నడుస్తూ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్స్ ఉంటుంది నడవడం. సో అలా కూర్చొని ఇంకా మాట్లాడుతున్నాను, చెట్టు కింద భలే అనిపించింది హాయిగా. సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్, సో హోమ్ డెకరేషన్కి చాలా బాగా పనికొస్తాయి. మనమైతే హోమ్ డెకరేషన్కి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఫ్లవర్స్ ఎంత వెరైటీ, ఎంత హాయిగా, ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. చాలా వెరైటీస్ ఉన్నాయి, కొత్త ఫ్లవర్స్. ఇవి మన ఇంట్లో డెకరేషన్కి లేదా హౌస్ అందంగా కనిపించడానికి కొత్త ఫ్లవర్స్తో చాలా బాగుంటాయి కదా. సో దానికి చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ చిన్న ర్యాబిట్స్ ఉన్నాయి, ఎంత క్యూట్ ఉన్నాయో. వైట్లో, బ్లాక్లో, బ్రౌన్లో వాళ్ళు ఆడుకుంటున్నాయి, చిన్న పిల్లలు. ఈ వైట్ పిల్ల, అక్కడ వైట్ ఉంది, ఆ వైట్ పిల్లనైతే సంకనెత్తుకొని హాస్టల్కి తీసుకెళ్ళిపోవాలేమో అనంతా హ్యాపీగా అనిపించింది చూసేసరికి. అవి ఆడుకుంటున్నాయి, బుజ్జిగా ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి. నాకు అది చాలా బాగా అనిపించింది. చిన్న పాపలు తెగ చూసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇది కూడా పాట్తో చేసింది, చాలా అందంగా ఉంది. పెయింటింగ్ చేసి వెరైటీ డిజైన్ చేసేసారు. సో ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చేసింది. దీంట్లో అందరూ
ఇక్కడ వచ్చేసి ఫోటోలు తెగ తీసేసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను కూడా ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాను. ఇక్కడైతే ఎంత అందంగా ఫొటోస్ వస్తున్నాయో మీరు కూడా చూసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. సో అలా తీసేసుకుంటున్నాను ఫొటోస్. ఇంకా నేనైతే దొరికింది ఛాన్స్ అనేసి తెగ ఫోటోలు వీడియోస్ తీసేసుకుంటున్నారు. ఇంకా వేరే వాళ్ళతో నాకు అసలు సంబంధం లేదన్నట్టు నాకు నేనే ఒకతే తీసేసుకుంటున్నాను. భలే అనిపించింది. ఇది కూడా ఒక వుడ్తో చేసిన ఇల్లు, చాలా బాగుంది. ఇక్కడ వస్తే చల్లగా అనిపిస్తుంది. అంటే మార్నింగ్ టైం కదా, ఇంకా కూల్గా ఉంది. ఈ ఏరియా అంతా ఎంత క్లీన్గా నీట్గా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది. అది దాని పేరు ఎథ్నిక్ హాల్ అంట. చాలా అందంగా ఉంది. నేనైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి చూపించాను. అండ్ ఇక్కడ మట్టితో చేసిన చిన్న చిన్న పాత్రలు, అందులో ఫుడ్ ప్రిపేర్ అండ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది మన పాతకాలంలో. అండ్ మట్టి కుండలో ఫుడ్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. సో నేను కూడా ఎప్పుడైనా ఇలాంటి ఒక పాత్ర ఒకటి తీసుకొని వంట చేసేస్తాను. అది కూడా వ్లాగ్ పెడతాను ముందు. అండ్ ఇక్కడ వుడ్తో చేసిన నేమ్స్ డిజైన్ చేస్తున్నారు వాళ్ళు. ఇది మనకు ఇంటి బయట పెట్టుకుంటాం కదా, లైక్ డిజైన్ చాలా అందంగా మన పేరుతో వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. ఇవి కూడా అన్ని వాళ్ళే తయారు చేసినవి. అండ్ ఇక్కడ ఒక దేవత ఫోటో లైక్ స్టాచ్యూ చాలా బాగుంది. ఎంత అందంగా అనిపిస్తుందో. ఓన్లీ హెడ్డే ఉంది. అండ్ ఇక్కడ మట్టితో చేసిన చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ కప్స్, మనకు తాగడానికి వాటర్ తాగడానికి బాటిల్స్, అలా వింతగా చాలా క్రియేటివ్గా డిజైన్ చేసినవి ఉన్నాయి. మన హౌస్కి డెకరేషన్కి అయితే చాలా బాగా పనికొస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. వీళ్ళైతే చాలా బాగా పెట్టేశారు. ఇక్కడ తీసుకోవడానికి అయితే చాలామంది వచ్చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. ఇవి కూడా చాలా బాగున్నాయి. లైక్ జూమర్స్ అంటారా, హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇంట్లో చాలా అందంగా కనిపిస్తాయి. అవి పెట్టుకుంటే ఇంట్లో ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో దానికి మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. కప్స్ కూడా చూడండి ఎంత వెరైటీ డిజైన్స్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ మొత్తం స్ట్రీట్ షాపింగ్ లాగా అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అవుతుంది. సో ఇదైతే నాకు నచ్చింది. ఇదే గార్డెన్ ఏరియా. సో ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉన్నాయి. బాబోయ్, అన్ని రోజ్ ఎంత బాగున్నాయి. ఇక్కడ అక్క అయితే ఫోటో తెగ తీసేసుకుంటుంది. నేను అలాగే చూస్తూ నడుస్తున్నాను ముందుకి. ఇంకా అక్కడ మొత్తం చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇదంతా షాపింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అంతా కవర్ చేయలేకపోతున్నాను. కానీ ఇది నా ఫేవరెట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను మళ్ళీ. సో అలా ఫ్లవర్స్ తీసుకుంటూ ఉన్నారు. మనం జస్ట్ ఫ్లవర్స్ని చూడాలి అంతే, కోయకూడదు. సో అండ్ ఇక్కడ అన్ని ఫ్లవర్స్తో ఉన్నాయి. గార్డెన్ అంతా ఫ్లవర్స్లో ఉన్నాయి కదా, అన్ని రోజెస్లో ఉన్నాయి. ఇంకా అటు ముందు చూసేస్తే వైట్లో, ఎల్లో, పింక్, ఇక్కడ అన్నీ రోజ్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది. నేను దగ్గర చూసేస్తూ వీడియో తీస్తున్నాను. ఇది లాస్ట్. ఇది అటు నుంచి ఎంట్రీ అయ్యాము, ఇటు ఎగ్జిట్. సో నేను కూడా అలా మాట్లాడుతూ వీడియో తీస్తూ ఇంక ఎగ్జిట్ అయిపోవాల్సింది. చాలా టైం అయిపోయింది. నేను కూడా వీడియో తీస్తున్నాను. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకండి. వీడియో అంతా చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోకండి. నేను ఇంకా ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. సో మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోకండి. సో బాయ్ గాయ్.